ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మార్గశిర మాసం బహుళపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పర్వదినం ఈ డిసెంబర్ 15వ తేదీ. దీనిని సఫల ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఎటువంటి విధానాలను మనం పాటిస్తే జీవితంలో చక్కటి విజయాలని అందుకోవచ్చో జ్యోతిష్శాస్త్ర ప్రకారం పండితులు అందించినటువంటి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాధకులు అందరికీ కూడా ఏకాదశి తిథి ఎంతో విశిష్టమైంది. ఏకాదశి నాడు విష్ణుదేవుణ్ణి పూజించటం, ఉపవాసం చేయటం, వీటి వల్ల సకల శుభాలు కలుగుతాయి. జీవితంలో ఆనందంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైంది. దీనిని సఫల ఏకాదశి అని పిలుస్తారు. వాస్తవానికి ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు. అదే వచ్చే సంవత్సరం అధిక మాసం వస్తుంది, 26 ఏకాదశులు వస్తాయి. ముఖ్యంగా ఈ 15వ తేదీ వచ్చే బహుళపక్ష ఏకాదశి రోజు గనక ఉపవసించి విష్ణు ఆరాధన ఎవరైతే చేస్తారో విజయాలు అందుకోవచ్చు. ఎందుకని? కార్యాలను సఫలం చేయగలిగినటువంటి శక్తి దీనికి ఉంది. అందుకనే దీనికి సఫల ఏకాదశి అన్నాం కదా. ఈ రోజున చేసే పరిహారాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి ఆయా వ్యక్తులకి. అయితే ఏకాదశి వ్రతం ఎప్పుడు కూడా దశమి రోజు సాయంత్రమే ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ సఫల ఏకాదశి వ్రతం కూడా డిసెంబర్ 14వ తేదీ ప్రారంభించుకోవాలి. వాస్తవానికి ఈ తిథి 14 డిసెంబర్ సాయంకాలం మొదలవుతుంది ఏకాదశి. డిసెంబర్ 15 రాత్రి 9:19 దాకానే ఉంది. ఉదయం తిథి ప్రకారం ఏకాదశిని పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి డిసెంబర్ 15న సఫల ఏకాదశి జరుపుకోవాలి. ఎందుకంటే సూర్యోదయానికి ఏకాదశి ఉండాలి. ఈ రోజున ముఖ్యంగా మనం సాధించాలి అనుకునే పనిలో గనక గొప్ప విజయాన్ని పొందాలి అని భావిస్తే దీపాన్ని వెలిగించాలి. ఏమి దీపం పెట్టాలి? విష్ణుదేవుడు ముందు పిండి దీపం పెట్టాలి. విష్ణుదేవుడు అనగానే మన దగ్గర విష్ణుమూర్తి పటం లేకపోతే కంగారు పడక్కర్లా. విష్ణువు యొక్క అవతారమైనటువంటి
కృష్ణుడి దగ్గర కానీ రాముడి దగ్గర కానీ పెట్టుకోవచ్చు. లేదు నరసింహస్వామి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే విష్ణువుకి ముఖ్యంగా 10 అవతారాలు ఉన్నాయి కదా, అందువల్ల. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే పిండితో దీపం చేసి ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంకా అనేక రెట్ల ఫలితాన్ని పొందటానికి వీలవుతుంది. ఏమిటి అఖండ జ్యోతి అంటే? ఆ రోజల్లా వెలుగుతూ ఉండాలి. ఏకాదశి తిథి అంతా వెలుగుతూ ఉండాలి. దీనిని అఖండ జ్యోతి అంటారు. మామూలుగా మనం దీపారాధన చేస్తే 1 గంటకో 2 గంటలకో కొండెక్కుతుంది. కానీ అఖండ జ్యోతి అన్నప్పుడు ఏకాదశి తిథి మొత్తం అది వెలుగుతూ ఉండాలి. దాన్ని మనం సంరక్షించుకుంటూ ఉండాలి. అలాగే విష్ణుదేవుడికి సఫల ఏకాదశి నాడు తీయటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. అట్లాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ. తద్వారా విజయాలు పొందొచ్చు. ఏ ఇబ్బంది రాదు. అంతేకాదు పనులు మధ్యలో ఆగిపోవటం అనేది అసలే ఉండదు. అనుకున్న పని అనుకున్న సమయానికి చక్కగా పూర్తవుతుంది. ఇక వైవాహిక జీవితంలో సమస్యలు ఎలా పోగొడతాడు విష్ణుమూర్తి అనేదానికి సాధారణంగా ఇవాళ రేపు కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా అవగాహన లోపం వల్ల వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. అవి పోగొట్టుకోవాలంటే ఒక అరటి చెట్టుకి దారాన్ని చుట్టి అందులోకి విష్ణువుని ఆవాహించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా గడపగలుగుతారు. పొరపచ్చాలన్నీ తొలగిపోతాయి. సమస్యలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. తద్వారా ఆనందంగా ఉండొచ్చు. ఇన్ని ప్రయోజనాలు అందించగలిగినటువంటి ఈ యొక్క సఫల ఏకాదశి వ్రతాన్ని యథాశక్తి పాటించి మన జీవితంలో ఉండేటటువంటి కష్టాలని, నష్టాలని, బాధలని అన్నీ కూడా తొలగించుకోవచ్చు. అటువంటి మహత్తర అవకాశం ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్ష ఏకాదశి మనకు అనుగ్రహిస్తుంది. అసలు ఏకాదశి అనగానే ఏకాదశి తిథి వైభవం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు. మొత్తం 10 ఇంద్రియాలు. మనస్సు కూడా ఒక బలవత్తరమైన ఇంద్రియమే. ఈ 10 ఇంద్రియాలతో పాటు మనస్సుని ఏకం చేసి ఈ 11 ద్వారా భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి అని చెప్పేదే ఏకాదశి. సాధారణంగా మనం ఏదైనా ఒక సాధన ప్రారంభించాలి అనుకోగానే ఇంద్రియాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంద్రియాలు మనల్ని వ్యామోహం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పంచ జ్ఞానేంద్రియాలు చాలా ప్రమాదకరమైనవి. కళ్ళు చూడకూడనివే చూద్దాం అనుకుంటుంది. నాలుక మాట్లాడకూడని మాటలు మాట్లాడతాయి అనుకుంటూ ఉంటాయి. చెవులు వినకూడనివి వినటానికి ఇష్టపడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళతోటి భగవంతుడిని చూడటం మాత్రమే అలవాటు చేయాలి.
భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళకు చూసి అలవాటు చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన అద్భుతమైనటువంటి కథలన్నీ వినడం చెవులకు అలవాటు చేయాలి. అవే చెవులకు ఆభరణాలు. పరమాత్మకి అలంకరించినటువంటి తులసిమాల నుంచి, పుష్పమాలికల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైన సుగంధాన్ని ఆఘ్రాణించడానికి అలవాటు చేయాలి మన ముక్కుని. ఎప్పుడైతే మన జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుకుంటామో కర్మేంద్రియాలు కూడా మనం చెప్పినట్టు వినటానికి ప్రయత్నిస్తాయి. కాకపోతే మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ చంచలమైనటువంటి మనస్సుని ఇంద్రియాల కట్టడి ద్వారా ఆ ఇంద్రియాల యొక్క లౌల్యమైనటువంటి ఆ విషయ వాసనల పట్ల ఆసక్తి కాకుండా, లగ్నం కాకుండా నిరోధించాలి ప్రయత్నపూర్వకంగా. మామూలు విషయం కాదు. అర్జునుడు కూడా అడిగాడు, క్షణకాలం కూడా మనస్సు స్థిరంగా ఉండలేదు బావా, నేనేం చేసేది అని. అవును, నిలబడన మాట నిజమేనని చెప్పాడు పరమాత్మ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పాడు కదా. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండింటి ద్వారా మనస్సును నిగ్రహించడం సాధ్యమవుతుంది. అలా ఇంద్రియాలని మనస్సుతో ముడివేసి పరమాత్మ యొక్క దివ్య సన్నిధిలో మన శరీరం, మన మనస్సు ఉంచి ఎవడైతే సాధన చేస్తాడో, ఎవడైతే భక్తి చేస్తాడో వాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లేనని పెద్దలు చెప్పారు. కాబట్టి అటువంటి భవ్యమైన దివ్యమైన ఏకాదశి వ్రతాన్ని మన జీవితంలో కూడా మనం ఆచరించి సత్ఫలితాలు పొందుదముగాక అని మీతో మనవి చేస్తూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే